అర్హత ఉన్న దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ గత 5 నెలల నుంచి పొందలేకపోతున్నారు. ఈ నెల 4న సదరం స్లాట్ బుకింగ్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులకు ఉమ్మడి జిల్లాల్లోని ఆసుపత్రుల్లో స్లాట్లు దొరకడం లేదు. సర్వజన వైద్యశాలలో వేల మంది సదరం స్లాట్ కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారు. కొంతమంది నంద్యాల, కర్నూలు, తిరుపతి, మదనపల్లి జిల్లాల్లో స్లాట్లు పొందుతూ ఉన్నారు. గతంలో సిహెచ్సిల్లో సదరం శిబిరాలు నిర్వహించేవారు. ప్రస్తుతం వీటిని పింఛన్ల పునఃపరిశీలనకు మాత్రమే పరిమితం చేయడంతో ఉమ్మడి జిల్లాల్లో స్లాట్లు దొరకని పరిస్థితి. ప్రభుత్వం నెలలో 3 లేదా 4 రోజుల పాటు శిబిరాలు నిర్వహించి అర్హులందరికీ సదరం ధ్రువపత్రాలను మంజూరు చేయాలని దివ్యాంగులు కోరుతూ ఉన్నారు. అనంతపురం సర్వజన వైద్యశాల, హిందూపురం జిల్లా ఆసుపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు ఏరియా ఆసుపత్రుల్లో మాత్రమే వికలాంగులకు సదరం ధ్రువపత్రాల జారీ చేస్తూ ఉన్నారు. మంగళ, శుక్రవారాల్లో స్లాట్ బుక్ చేసుకున్న 30 మందికి ఆర్థోకు సంబంధించి వైద్యులు పరీక్షించి అర్హులకు సదరం ధ్రువపత్రాలను జారీ చేస్తారు. కంటి చూపు పరీక్షలకు సంబంధించి అనంతపురం సర్వజన వైద్యశాల, హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ఆసుపత్రుల్లో మాత్రమే వారంలో 2 రోజులకు 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మానసిక వికలాంగులు, వినికిడి సమస్యతో బాధపడేవారు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు అనంతపురం సర్వజన వైద్యశాల, హిందూపురం జిల్లా ఆసుపత్రిలో మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ 2 ఆసుపత్రుల్లో 4,000కు పైగా ప్రస్తుతం సదరం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. పుట్టపర్తి మండలానికి చెందిన చౌడప్పకు 65 సంవత్సరాలు. ప్రమాదంలో కాలు విరిగింది. శస్త్రచికిత్స చేసినా కాలు పనిచేయడం లేదు. చేతి వేళ్లు కూడా పనిచేయవు. సదరం ధ్రువపత్రం పొందేందుకు స్లాట్ బుకింగ్ కోసం ఈ నెల 4వ తేదీన మీ సేవా కేంద్రానికి వెళ్ళగా సర్వర్ బిజీ వచ్చింది. సాయంత్రం వరకు ప్రయత్నించిన అవకాశం లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. సదరం స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, వైద్యుల కొరత, పింఛన్ల పునఃపరిశీలన ఉండడంతో సిహెచ్సిల్లో ధ్రువపత్రాల జారీ నిలిపివేశారని, వెయిటింగ్ లిస్ట్ పెద్ద ఎత్తున ఉండడంతో స్లాట్లు దొరకడం లేదని, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికే స్లాట్లు బుక్ అవుతున్నాయని, ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాల్ రవికుమార్ జిల్లా ఆసుపత్రి సమన్వయకర్త తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరం దివ్యాంగులకు నరకంగా ఉందని, ఉమ్మడి జిల్లాల్లో నెలల తరబడి స్లాట్లు దొరకడం లేదని, ఇతర జిల్లాల్లో మాత్రం కొందరు పొందుతూ ఉన్నారని, ఈ మేరకు సదరం స్లాట్లు పెద్ద ఎత్తున విడుదల చేసి దివ్యాంగులకు అందించడంతో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛను కూడా అందించాలని దివ్యాంగులైతే కోరుతూ ఉన్నారు.